సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని పాత సినిమా టాకీస్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద చీకుడు మార్గంలోని ఒక బిల్డింగ్ పైన రూమ్లో దుర్వాసన వస్తున్నదని ఇంటి యజమాని పోలీసుల సమాచారం ఇవ్వగానే రంగంలోకి దిగిన పోలీసులు అనంతరం ఉరివేసుకున్న యువకుడు దుబ్బాక గ్రామానికి చెందిన అవినాష్ అని గుర్తించారు. ఉరివేసుకుని సుమారు 2 రోజులు కావస్తోందని అంచనా. అనంతరం పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తామని దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. దుబ్బాక పట్టణంలో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో బాలే అన్వేష్ 35 సంవత్సరాల వయసు గల వ్యక్తి తాను రెంటుకుంటున్నటువంటి హౌస్లో ఉరివేసుకొని చనిపోయినాడన్న సమాచారం ఇంటి యజమాని ద్వారా సంఘటనా స్థలానికి వెళ్ళి చూడగా బాలే అన్వేష్ అనే వ్యక్తి తను రెంటుకుంటున్నటువంటి రూమ్లో ఫ్యాన్కు నైలాన్ రోప్ తోటి ఉరివేసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. అయితే దాన్ని విషయంలో వాళ్ళ తండ్రి యొక్క దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దరఖాస్తులో అతను వివాహమైనది భార్యతో కొన్ని డిస్ప్యూట్స్ ఉండడం వలన గత 6 నెలల నుండి వేరుగా ఉంటున్నట్టు తెలిసింది. మరియు కుటుంబ సమస్యలు, ఆర్థిక కారణాలతోటి తనకు తాను ఉరేసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. ఫర్దర్ కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం.